అసలు ఇదే ఏంటి? అసలు ఇదేంటి? నీకింత ధైర్యం? నన్నే, పర్వతరాజులైన నన్నే సవాల్ చేస్తున్నావా? ఆగు, నీ సంగతి నేను తెలుస్తాను. ఆగు, నీ సంగతి నేను తెలుస్తాను. నువ్వెక్కడికి పారిపోతున్నావు? మాస్టర్ కగాయ సందేశం అత్యవసరం. నేను ఫ్లేమ్ హషిరాను మరియు ఇతరులను కనుగొనాలి. ఈ వాసన నాకు తెలుసు. ఈరోజు గాలి అంతా మంచితనంతో నిండి ఉంది. పెద్దన్నయ్య రెంగోకు. ఈరోజు అడవి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. గాలి చల్లగా ఉంది, చుట్టూ అంతా పచ్చగా ఉంది. నాలాంటి ఒక సున్నిత మనసున్న వాడికి ఇలాంటి ప్రదేశం అంటేనే ఇష్టం. ఆగు, అడవి రాక్షసుడా! ఈ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో. ఏ గొడవ లేదు. తాంజిరో వచ్చేలోపు కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఇదే నా అవకాశం. ఆ అడవి రాక్షసుడు నీ భుజం మీద వాలింది. దాన్ని పట్టుకుని నా శక్తి ఏంటో చూపిస్తాను. అరే ఇనోస్కే, మళ్ళీ మొదలు పెట్టావా? నా భుజం మీద ఏముంది? ఎందుకు ఆ కత్తులతో నా మీదకి దూకుతున్నావు? దొరికావురా! నా కళ్ళ ముందు నుండి తప్పించుకోలేవు. ఓయ్ మోనెట్సు, తిరిగివాడా! నా దారిలో అడ్డం రాకు. ఆ అడవి రాక్షసుడిని నేనే వేటాడతాను. అయ్యా, ఇదేంట్రా ఇంత భయంకరంగా ఉంది? ఇనోస్కే, దాన్ని తీసి నీ కత్తులు నా దగ్గరికి తేవద్దు. నీ కత్తి తగిలితే నేను ముక్కలైపోతాను రా. భయపడకు, నా కత్తి గురి తప్పదు. ఆ పురుగుని చంపేసి నీ భుజం నుండి విసిరేస్తాను. సిద్ధంగా ఉండు. దయచేసి ఎవరైనా నన్ను ఈ తెలివి తక్కువ పంది నుండి కాపాడండి. కదలకుండా నిలబడు బలహీనుడా. ఆ పురుగు నాది. నిన్ను తలతో గుద్ది పక్క ఊరికి పంపేస్తాను. నాకు తెలుసు. ఈరోజు గాలి అంతా మంచితనంతో నిండి ఉంది. పెద్దన్నయ్య రెంగోకు. ఎంత మేడం, నువ్వు సమయానికి వచ్చావు. నువ్వు కూడా మాస్టర్ ఆదేశాలు అందుకున్నావని నేను అనుకుంటున్నాను. అవును, బ్లాక్ వైన్ ఫారెస్ట్ లో మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. యంక మేడం, మీ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ శరీరాన్ని మరియు సంకల్పాన్ని స్పష్టంగా బలపరిచింది. నేను నమ్మలేకపోతున్నాను రెంగోకు. మనం చివరికి మళ్ళీ కలిసి ఒక మిషన్ కి వెళ్తున్నాం. నిజమే. అగత్సుమా, హషిబిరా మరియు కనావో మనకు దగ్గరలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఆ రాక్షసుడి వేళ్లు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. అది 12 బ్లడ్ మూన్ డెమోన్ కూడా కావచ్చు. 70 మంది చనిపోయారు. కమాండో, మీ స్క్వాడ్ దానిని చంపగలడు. మనం వెంటనే వాళ్ళని కలవాలి. ధన్యవాదాలు. జెనెట్సు మరియు ఇనోస్కే ఇప్పటికే బటర్ఫ్లై మాన్షన్ దగ్గరున్న అడవిలో ఉన్నారు. కానీ మిమ్మల్ని ముందుగా ఇక్కడ కలవగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది. కమాండో, ప్రస్తుతం నీ దగ్గర ఎటువంటి కార్యం లేదు కదా? మీ మాటల నుండి నేను చాలా నేర్చుకున్నాను. అద్భుతం. ఆ నిప్పుని ఎప్పటికీ ఆరిపోనివ్వకు. బ్లాక్ వైన్ అడవి ప్రమాదకరమైన ప్రదేశం. కానీ నువ్వు మిగతా వాళ్ళు నా పక్కన ఉండగా ఏ నీడ కూడా నిలవలేదు. ఇప్పుడు వెళ్దామా? కానీ రెంగోకు సాన్, మీ నుండి వస్తున్న ఈ వేడి ఇది మునుపట్లా లేదు. ముందున్న పోరాటంలో మనమందరం మునిపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా వెలగాలి. ఇప్పుడు నన్ను అనుసరించండి. వీరిద్దరి గొడవ ఎప్పటికీ ఆగదు అనుకుంటా. మన తదుపరి లక్ష్యానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉన్నాను. అవునా? మనం రేపే వెళ్ళాలి. అవును, నేను చేస్తాను. అవును రెంగోకు, నేను సిద్ధంగా ఉన్నాను. టాంజిరో! టాంజిరో, నన్ను కాపాడు. ఈ తెలివిత కోపంది ఒక పనికి మారిన బీట్ల కోసం నన్ను చంపాలని చూస్తుంది. నువ్వు దాన్ని ఎందుకు తప్పించుకొనిచ్చావు? కదలకుండా నిలబడు బలహీనుడా. కమాండో, ఇనోస్కే, జెనిత్సు, కనావ్, నేను చూసుకుంటా. ఒకరు గట్టిగా అరుస్తున్నారు, ఒకరు మూలుగుతున్నారు, ఇంకొకరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు. నిజంగా ఉత్సాహభరితమైన బృందం. మేమందరం ఇక్కడే ఉన్నాం. రెంగోకు, మాకు ఆజ్ఞలు ఇవ్వండి. ఇప్పుడైతే కాస్త విశ్రాంతి తీసుకోండి. రేపు చూస్తారు. భయపడకండి. కనవో, నువ్వు ఎంత నిశ్శబ్దంగా కదులుతున్నావంటే నిన్ను నేను దాదాపు గమనించనే లేదు.
అంతా సవ్యంగానే ఉందా? నువ్వు కాసేపటి నుండి ఆకాశం వైపే చూస్తూ ఉన్నావు. గాలి ఈ రోజు అదేదో భిన్నంగా అనిపిస్తోంది. ఏదో దానికోసం వేచి చూస్తున్నట్లుగా. టాంజిరో! ఇనోస్కే నన్ను వదిలేయ్. మోనిట్స్ ఆగు. పర్వతరాజు దానితో పోరాడతాడు. ఆ తర్వాత తంజిరో అతను కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. నేను అక్కడే ఏడుస్తూ కూర్చుండిపోతే ఆ పురుగు ఎగిరిపోయింది. కాబట్టి నాకంటే దానికే ఎక్కువ పోరాట స్ఫూర్తి ఉందని అన్నాడు. నువ్వు అసలు నమ్మగలవా? నాకు గుండెపోటు వచ్చేంత పనైంది. నువ్వు కూడానా తంజిరో? క్షమించు జెనిట్సు. విషయం ఏంటంటే నీలో ఎంత నిరాశ ఉందో నాకు వాసన వస్తోంది. కానీ నిన్ను ఒక పురుగు తరుముతున్నట్లు నా మనసులో ఊహించుకుంటే మాత్రం. నవ్వడం ఆపు. అది చాలా బాధాకరమైన అనుభవం. సారీ. అది పక్కన పెడితే రేపు మనం వెళ్ళబోయే అడవి ఏమిటి? అది బ్లాక్ వైన్ ఫారెస్ట్ అని, అక్కడ 70 మందికి పైగా మరణించారని రెంగోకి చెప్పారు. తాంజీరో, నా మాట విను తాంజీరో. నువ్వు నన్ను కాపాడుతావు కదా, నన్ను ఒంటరిగా వదిలేయవు కదా. మోనిట్సు, గోపంచిరో, నేను సిద్ధం. ఆ రాక్షసుడిని మట్టు పెడదాం. ఎరోసిటీ టైషో ఎరా సీక్రెట్. నువ్వు దాన్ని ఎందుకు తప్పించుకొనిచ్చావు? మీకు తెలుసా, ఇనోసుకే తరుముతున్న ఆ పురుగు ఏదో మామూలు కీటకం కాదు. అది ఒక అరుదైన మియామా స్టాగ్ బీటిల్. దాన్ని పట్టుకుని తన తలపై ధరిస్తే తనకు అనంతమైన బాహ్య కవచం లభిస్తుందని ఇనోసుకే నమ్మాడు. అయితే ఆ పురుగు తన హృదయ స్పందనను గమనించడానికి పంపిన ఒక రాక్షస గూఢచారి అని జెనిట్స్ మాత్రం గట్టిగా నమ్మాడు. ఆ తరుములాట తరువాత జెనిట్స్ ఎంతగానో భయపడిపోయి తన పసుపు రంగు హయోరి ఎపురుగు పాదాల వాసన వస్తోంది అని చెబుతూ 2 రోజుల పాటు దాన్ని వేసుకోవడానికి నిరాకరించాడు. తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. ఎపిసోడ్ 2.